జూబ్లీహిల్స్ ఎన్నికల పరిధిలో లేని బీఆర్ఎస్ నేతల ఇళ్ల మీదకు పోలీసులు రావటమే చట్టరీత్యా నేరం. అలాంటిది గులాబీ నేతలపై కార్యకర్తలపై దాడులు చేస్తున్నాడు రేవంత్. ఇళ్ల మీదకు పోలీసులను పంపుతున్నాడు. ఇదా ప్రజాపాలన, గూండాల రాజ్యమని ఎందుకు అనకూడదో రేవంత్ చెప్పగలడా? పోలీసులను వాడుకుని జూబ్లీహిల్స్ నాయకులను, కార్యకర్తలను బెదిరిస్తున్నారు. పోలీసు వ్యవస్థలు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన మాట ఏంటంటే రౌడీ రాజ్యం కోసం పోలీసులు బరితెగించి పనిచేస్తుండటం. కాంగ్రెస్ అంటేనే అణచివేతలు, నిర్బంధాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో శాంతియుతంగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల మీద దాడి, ఏలికల బానిసల్లా పనిచేస్తున్న పోలీసులు దాడులకు తెగబడుతున్నారు. ఖాకీ బట్టలు వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తల్లా తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎన్నికలో పోటీ చేయటం, ప్రచారం చేసుకోవటం ప్రజాస్వామ్యంలో భాగమన్న కనీస సోయి లేకుండా ఓటమి భయంతో విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాడు రేవంత్. ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకుని ఇంకో చేత్తో రాజ్యాంగ విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం, గుండాయిజంతో ప్రజల్ని అణిచిపెట్టి లేరన్న వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ఇదంతా చూస్తున్న జూబ్లీహిల్స్ జనం కాంగ్రెస్ నాయకులను ఉరికించి కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, గులాబీ నేతలపై, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, ఇళ్ల మీదకి పోలీసులను కూడా పంపుతున్నారు. ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది? ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఉన్నాయో, అరాచకాలు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించినట్టు కూడా అర్థమైపోతుంది. ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్క ఓటర్ కూడా క్లియర్ గా అర్థమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడ లేని విధంగా అబద్ధాల హామీలు ఇచ్చేసి చేతులు లేబట్టి నా వల్ల కాదు అని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డిని తిరస్కరించి జూబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు ఇళ్ల దగ్గరికి వెళ్తే చీదరించుకునే పరిస్థితి. దాన్ని జీర్ణించుకోలేకనే గడప గడపకు తిరుగుతూ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ గత 23 నెలల్లో అబద్ధపు హామీలు ఇచ్చేసి సర్కారు ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడు అనేది కూడా ప్రతి ఒక్కరు చెప్పే పరిస్థితులు అనేది కూడా క్లియర్ గా కనబడుతున్నాయి. దాంట్లో భాగంగానే వాళ్ళని ఎక్కడికక్కడికి ప్రజలు తిరస్కరించుకోవడం, దాంతో పాటుగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ప్రజాక్షేత్రంలో కూడా గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఖచ్చితంగా మాగంటి సునీతా గోపిని గెలిపించారని కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి. దాంట్లో చూసుకున్నట్లయితే ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఏదైతే డివిజన్ లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇళ్ళు కట్టుకునే ఇళ్లను వచ్చేసి కూల్చివేసే విధంగా, వాళ్ళు చేసుకునే వ్యాపారాలను నాశనం చేసే విధంగా టార్గెట్ చేస్తూ వాళ్ళు పలు రకాలుగా వేధిస్తూ ఇబ్బందులు పెడుతూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని, లేకపోతే అక్రమంగా కేసులు వేస్తామని బనాయించే పరిస్థితి కనబడుతుంది. దానిలో భాగంగా చూసుకుంటే రేవంత్ నగర్ ఇన్ఛార్జ్ అయినటువంటి నక్కిలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ, అతను క్లస్టర్ ఇన్ఛార్జ్లతో వాళ్ళందరితోనే మాట్లాడి కోఆర్డినేషన్ లో పరంగా కూడా ఉండే మొత్తం కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా చూస్తే ఈ రోజు ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీగా కార్మిక్ నగర్ లో ప్లాన్ చేసి ర్యాలీ చేసే సమయంలో ఆయనకు తెలియకుండానే ఆయన నివాసం ఉంటున్నటువంటి కూకట్పల్లి నియోజకవర్గంలోని బిఎస్పీ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి తక్కిలపల్లి రవీంద్రరావు నివాసం పైన ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్నికల నిబంధనలకు అవసరం లేని విధంగా, ఎందుకంటే ఎన్నికలు జరిగేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే అతను ఉండేది కూకట్పల్లి నియోజకవర్గంలో, అతని ఇంటి దగ్గరికి ఎవరికి చెప్పకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ అతని ఇంటి దగ్గరికి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు కావచ్చు, దాంతో పాటుగా భారీగా పోలీసులు రావడము, ఒక్కసారిగా అతని వాచ్మెన్ కు సంబంధించిన దగ్గర, అంటే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ దగ్గర కీ తీసుకొని డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో సోదాలు చేస్తుంటే దానికి దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ ఎమ్మెల్సీ రవీంద్రరావుకు ఫోన్ చేయడంతోనే హుటాహుటిన
ప్రచారంలో నుంచి ఇంటి దగ్గరికి వస్తే ఇంటి నిండా కూడా పోలీసులు అధికారులు ఉన్న పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. ఏ విధంగా ఇంటికి వస్తారు, ఏ విధంగా దౌర్జంగా ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఒక ఎమ్మెల్సీగా ఒక ప్రజాప్రతినిధి ఉన్న తనపై ఏ విధంగా నోటీసులు ఇవ్వకుండా ఇంటిపైన రైడ్ చేస్తారని ప్రశ్నిస్తే వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల లేకపోతే ఇతరుల ఎవరో ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వచ్చి చెకింగ్ చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే చెకింగ్ చేయడంలో జూబ్లీహిల్స్ ఎన్నికల పరిధిలో లేని బీఆర్ఎస్ నేతల ఇళ్ల మీదకు పోలీసులు వెళ్లటం అనేది చట్టరీత్యా నేరము. మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఓటమి భయంతోనే చేస్తున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా వాళ్ళు ఓటమి అంగీకరించినట్టే. ఎందుకంటే ఎన్నికల నియమాలు అనేది ఆ నియోజకవర్గంలో ఉంటుంది. ఆ ఎలక్షన్ ఏదైతుందో ఆ జ్యుడిషియల్ మాత్రమే కూడా దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా పాటిస్తాయి. కానీ అతనికి ఉండే ఒక ఇల్లు ఏదైతుందో కూకట్పల్లి నియోజకవర్గంలో ఉంటే వాళ్ళ ఇంట్లోకి నోటీసులు ఇవ్వకపోవడము, వాళ్ళ ఇంట్లో చొరపడ్డము, తీరా చూస్తే ఇంట్లో ఏమీ లేదని తేలడంతో దొంగచాటుగా తప్పించుకుంటూ పోలీసులు ఏదైతే ఎన్నికల అధికారులు ఉన్నారో ఎన్నికల అధికారులు తీసుకొని పోతుంటే ఒకవైపు మీడియా ప్రతినిధులు పలుమార్లు ప్రశ్నించి ఎందుకు వచ్చారు, ఏమి వెతికారు, ఏమి దొరికాయి, ఏమి లభ్యమని అడుగుతుంటే కూడా కనీసం ఆన్సర్ ఇవ్వకుండా చాటుముఖం వేసుకొని అధికారులు పోతున్నారు. దాంతో పాటుగా ఓన్లీ మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చామని చెప్పి పోలీసులు తప్పించుకుంటున్నారు తప్పితే దీనికి వాళ్ళ డొల్లతనం అనేది కూడా క్లియర్ గా బట్టబయలైన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే వాళ్ళు ఏమీ చేయలేక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ టార్గెట్ ఒకటే పెడుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డైవర్షన్ పార్టీస్తోనే డబ్బులు పంచడం కోసమై ఈ టీఆర్ఎస్ నాయకుల విధంగా నేతలకు సంబంధించిన ఇళ్ల పైన రైళ్లు చేయడమే చేస్తున్నారు తప్పితే వాళ్ళు పబ్లిక్ లో ఇప్పటికే తేలిపోయారనేది చెప్పక తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇక మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల పరిధిలో లేని బీఆర్ఎస్ నేతల ఇళ్ల మీదకైతే పోలీసులు రావటమే చట్టరీత్యా నేరం. అలాంటిది గులాబీ నేతలపై కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, ఇళ్ల మీదకు పోలీసులను పంపిస్తున్నారు. ఇది అసలు ప్రజాపాలన లేదంటే గూండాల రాజ్యం అని అసలు దీన్ని ఎందుకు అనకూడదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పగలడా అని జూబ్లీ ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు.